హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. తొలి రోజే కోటిన్నర మహాకుంభమేళకు పోటెత్తిన భక్తులు. సోమవారం మహాకుంభమేళ తొలి రోజున ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ స్థలి వద్ద పుణ్యస్థానాలకు తరలి వచ్చిన భక్తులు. దేశంలోని మహాకుంభమేళ వేళన పోటెత్తిన భక్తులు వేల సంఖ్యలో పోటెత్తి వెళ్ళిన భక్తులు మరియు కుంభమేళాలోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ స్థలం వద్ద పుణ్యస్థానాలకు తరలి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున వచ్చిళ్ళని తెలియజేయడం జరుగుతుంది. ఒకరోజే కోటిన్నర వచ్చిళ్ళని అంచనా వేసిరు అధికారులు. సర్కార్ నిధుల వేట. ఈ నెలలోనే ప్రతిష్టాత్మకంగా పథకాలను ప్రారంభించనున్న సర్కార్ వాటి అమలు కోసం తక్షణమే 10,000 కోట్లు అవసరమని అంచనా. రైతు భరోసాకు 8,200 కోట్లు, ఆత్మీయ భరోసాకు 600 కోట్లు, గ్రామ పంచాయతీలలో 10 లక్షల లోపు బిల్లులు చెల్లిస్తే మరో 800 కోట్లు అవసరం. వీటికి తోడు కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం ఇస్తే మరింత భారం. ఇందిరమ్మ ఇళ్ల కోసం 20,000 కోట్లు కావాలని సర్కార్ లెక్కలు. మొత్తంగా 45,000 కోట్ల పైనే అవసరమని అంచనా. వచ్చే 3 నెలల పాటు ప్రతి నెల 10,000 కోట్లు అప్పు చేసేందుకు ఏర్పాటు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో నిర్వహించింది. కానీ వారు ఇచ్చిన హామీల కంటే కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలతోని ప్రభుత్వానికి రావడందుకు జనాలను మభ్యపెట్టి అడ్డగోలు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఇచ్చిన వేళ మీడియా సమావేశంలో మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని అడిగితే మీరు ఇవి ఎట్లా సాధ్యమవుతుంది, గత ప్రభుత్వానికే సాధ్యపడక ఇబ్బంది పాలైంది, మీరు ఎట్లా సాధ్యం చేస్తారని అడిగితే మాకు ప్రణాళికలు ఉన్నాయి, మేము అప్పులు చేయకుండానే సాధ్యం చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఇప్పుడు పెద్ద స్థాయిలో ఆ రోజు గవర్నమెంట్ అప్పులు చేసినామన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ అప్పులు చేసే స్థాయిలో దిగజారింది. కానీ పూర్తి స్థాయిలో కూడా అప్పులు చేసినా కూడా హామీలు నెరవేరకపోతున్నాయి. అంటే ఈ నెలలోనే ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా మరియు గ్రామ పంచాయతీ నిధులు మరియు ఇందిరమ్మ ఇల్లులు మరియు కొత్త రేషన్ కార్డులు ఇవన్నీ ఈ నెలలోనే ప్రతిష్టాత్మకంగా రూపొందించేందుకు ముందడుగు వేసిన రాష్ట్ర సర్కారుకు 45,000 కోట్లు అవసరమని వచ్చే 3 నెలల్లో ప్రతి నెలకు 10,000 కోట్లు అప్పు చేసేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం ఇలానే కంటిన్యూ వస్తే పూర్తి స్థాయిలో హామీలు అమలు కాకుండా మరియు అప్పుల పాలయ్యే పరిస్థితిలో ఉందని రాష్ట్రం తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇవి పూర్తి స్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల తరఫున కోరుకోవడం జరుగుతుంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్. ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేశారనే ఆరోపణలతో హైదరాబాద్ అదుపులోకి కరీంనగర్ తరలింపు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు ఏ పార్టీ అని సంబోధించి మాట్లాడిన దీనిపై కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రాష్ట్ర సర్కార్. ఇది ఎంతవరకు చేసినాక ఒక రోజుల్లోనే బెయిల్ రావడం జరిగింది. అంటే ప్రశ్నించిన వారిని అరెస్ట్ చేసేందుకు ముందడుగు వేసిన కాంగ్రెస్ పార్టీ ఇదేనా? ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి మార్స్తే మీరు ఏ పార్టీ అని అడిగినందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు న్యాయమని హుజరాబాద్ ప్రజలు చర్చించుకుంటున్నారు. రామప్పలో పర్యాటకుల సందడి. రామలింగేశ్వర వారిని దర్శించుకున్న భక్తులు. జపాన్ దేశస్తులకు ఆలయ ప్రతిష్టను వివరిస్తున్న గైడ్స్. రామలింగేశ్వర స్వామి రామప్పలోని ప్రతిష్టాత్మకంగా ఉన్న గుడిని విదేశీ పర్యాటకులు కూడా సందర్శించి దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అంటే వరంగల్లోని పుణ్యక్షేత్రమైన రామప్ప దేశంలోనే ప్రతిష్టాత్మకం చెందిన గుడిగా పేరు రావడం జరిగింది. మల్లన్నకు మనసార మొక్కులు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు. ఐలోనిలోని ఘనంగా భోగి ఉత్సవాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఐలోని మండలంలో ఉన్న మల్లికార్జున స్వామివారికి భక్తులు పోటెత్తడం జరిగింది. భోగి సందర్భంగా ఆడికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దేవునికి కానుకలు ఇవ్వడం జరిగింది. కొత్తకొండకు భక్తజనం. కోరమిసాల స్వామివారికి వీరబోనం సమర్పణ. భోగి వేడుకలతో మొదలైన జాతర. బోనంతో పాటు గుమ్మడికాయ ఎత్తుకొని స్వామివారి వద్దకు వెళ్తున్న భక్తులు. సంక్రాంతి సందర్భంగా కరీంనగర్ జిల్లాలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ జాతర జరుగుతుంది. దానిలో నిన్న సంక్రాంతి సందర్భంగా జనాలు పోటెత్తి కోరమిసాల స్వామికి మొక్కులు చెల్లించడం జరిగింది. వారికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున బందోబస్తు చేపట్టడం జరిగింది. భక్తులు కూడా భారీ ఎత్తున వచ్చినట్టు తెలియజేయడం జరుగుతుంది. బైక్ చోరీలకు పాల్పడుతున్న యువకులు. 6 బైకులు ఆటో స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్. నిందితుడి అరెస్ట్ చూపిస్తున్న డీసీపీ, ఏసీపీ. స్టేషన్ గణపూర్ వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న యువకుడిని అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించిన డీసీపీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. నిన్న స్టేషన్ గణపూర్ మండలంలోని వివిధ బైక్ చోరీలకు పాల్పడుతున్న యువకులను పట్టుకున్నట్టు డీసీపీ మహేందర్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. రైలు కింద పడి ఒకరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. వరంగల్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ సుదర్శన్ కథనం ప్రకారం సుమారు 40 నుంచి 50 సంవత్సరాల వయసు గల ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని డౌన్ లోడ్ లైన్ల మధ్య గుర్తించారు. మృతుడు బ్లూ కలర్ లోయర్, బ్లూ కలర్ గీతల షర్ట్, కాకి కలర్ స్వెటర్ ధరించి ఉన్నాడు. ఘటనా స్థలంలో మృతుడికి ఆచూకీకి సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చరీలో భద్రపరిచారు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.
హాయ్ ఫ్రెండ్స్, ఇలానే మరిన్ని వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ తీయడానికి ముందడుగు వేస్తానని తెలియజేయడం జరుగుతుంది. షేర్ చేయండి ప్లీజ్.